గుడ్ మార్నింగ్ వెస్టేజ్ లీడర్స్. ఎవరైనా మీతో వెస్టేజ్ కంపెనీ ఒక ఫ్రాడ్ కంపెనీ, ఈ కంపెనీని నమ్మొద్దు అని ఎవరైనా అన్నారా? అయితే వాళ్ళని ఎలా కొట్టండి. ఎందుకంటే వెస్టేజ్ కంపెనీ మన ఇండియా కంపెనీ. మన ఇండియా కంపెనీని అవమానిస్తే మనం ఊరుకుంటామా? కోల్గేట్ కంపెనీ మన ఇండియా కంపెనీ కాదు, బయట దేశం కంపెనీ. ఆ కంపెనీ పేస్ట్ సమంత మేడం యాడ్ చేస్తే ఎగేసుకుంటూ పళ్ళు తోముకొని వాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. మన ఇండియా వెస్టేజ్ కంపెనీ పేస్ట్ తయారు చేస్తే ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ, ఈ కంపెనీ వస్తువులు వాడొద్దు అని చెప్తావా? నువ్వు ఒక దేశ ద్రోహివో లేక పిచ్చోడవో నువ్వే అర్థం చేసుకో. అయినా ఫ్రెండ్స్, మీరు కూడా ఒక వ్యక్తికి వెళ్ళి చెప్పాలి అంటే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, మీరు ఎలాంటి వ్యక్తికి చెప్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తి కంపెనీ లీగల్ కంపెనీ, అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆ సర్టిఫికేట్ లేకపోతే ఇండియాలో ఎవరు చెయ్యర్రా నాయనా అని వాడికి చెప్పినా ఆడి బుర్రకు అర్థం కాదు. వెస్టేజ్ కంపెనీ మీటింగ్ పెడితే వేల మంది ఎందుకు వస్తున్నారు మరి ఇలాగా? మన ఇండియాలో పోలీసులు లేరా? మరి అక్కడ మొత్తం అంతమంది పబ్లిక్ వెళ్తుంటే ఏంది అని అడగరా? ఆ పిచ్చోడికి ఈ వీడియో చూపించండి. ఇండియాలోనే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులు కూడా మన వెస్టేజ్ కంపెనీకి వచ్చాయి. ఆ బుర్ర తక్కువలో చెప్తే ఏమర్థం అవుద్ది ఫ్రెండ్స్? అతని ఏం తెలుసు ఆ పిచ్చోడికి? ప్రపంచం మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో టాప్ 100 కంపెనీస్ లో మన ఇండియా వెస్టేజ్ కంపెనీ 2020లోనే 30 ప్లేస్ లో ఉంది అంటే మనం గర్వపడాల్సిన విషయం ఇది. మన ఇండియా వెస్టేజ్ కంపెనీ గురించి ఎవరైనా నెగటివ్ గా మాట్లాడితే మీరు ఏం చేయాలి అంటే